ఈ కార్యక్రమంకు దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమంకు సభాధ్యక్ష అయినటువంటి వద్దు నరసింహరావు గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ ప్రస్తుతం నియమించబడినటువంటి మన దేవస్థానం చైర్మన్ అయినటువంటి ఫస్ట్ లేటర్ రవియారావు గారికి సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఇచ్చేసిన రోజున ఇలాంటి అవకాశం అనేది మనం కావాలనుకుంటే రాదు, అది దేవుడి ఆశీస్సులతో, మరి ఆ శివయ్య ఆశీస్సులతోనే ఈ రోజున మనకి రవి యాదవ్ గారికి ఈ పదవి వరించడం అనేది జరిగింది. వారి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఇది బాధ్యతగా కాకుండా ఇది వచ్చిన మనకు దక్కిన అదృష్టంగా అవకాశంగా భావించుకొని మన దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకో అంటే ఇప్పుడు కాలేదా అని అనుకోవచ్చు మీరు, కాదు అలా కాకుండా ఇంకా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా మన గ్రామంలో మన దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ మనకి వచ్చినటువంటి ఈ చైర్మన్ బోర్డు మెంబర్స్ అందరూ కూడాను రాజకీయాలకు అతీతంగా చక్కగా కూడాను గ్రామస్తులందరినీ కలుపుకొని మరి ఇంకా బాగా కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాటి గురించి మరి ఈ రోజున ఇంతమంది ఇంత అభిమానంగా ఎందుకు హాజరయ్యారు అంటే, నాకు తెలిసినప్పటి నుండి అంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చి 25 సంవత్సరాలైనా మీతో పాటు కలిసి నడుస్తూ ఉన్నది గత 3 సంవత్సరాల నుండి. ముందు నుండి కూడాను ఎప్పుడు కూడాను రవి యాదవ్ గారు నన్ను కలిసినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా చాలా అభినందనగా మాట్లాడుతూ, అమ్మ మీరు ఉండదగిన వారు, మీరు బాగా చేస్తారు, ఎవరైతే ఎలా ఉన్నా కూడాను మరి మంచిగా మండలం గురించి అయితేనేమి అభివృద్ధి గురించి అయితే ఆలోచించేవారు అని ఒక ఆత్మీయుడిలాగా నాతో ఉంటూ నాకు చక్కగా సలహాలు ఇస్తూ ఉండేవారు. పార్టీలో ఉన్నా కూడాను నన్ను రావాలమ్మా మీరు మా పార్టీలోకి రావాలి అని ఎప్పుడు కూడా ప్రతిసారి మాట్లాడే మొట్టమొదటి మాట, అంతకుముందు కూడా ఆయన అనే మాట అదే, నన్ను నీళ్ళకు రావాలి మాతో కలిసి రావాలమ్మా అని చెప్పేసి అంటూ ఉండేవారు. వారి మాట మహత్యమో ఏమైనా కానీ మేము గత 3 సంవత్సరాల నుండి కూడా మరి మీ అందరితో పాటు కలిసి రావడానికి నాకు అవకాశం వచ్చింది. మరి మనుషుల మధ్య ఇలాంటి అభివృద్ధి చేసే మన నాయకులైనటువంటి వారి కూటమి నాయకత్వంలో మన శాసనసభ్యుల వారు ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో మన అందరం కూడా మన అడుగులు వేస్తా ఉన్నాం. మన కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి మనకి ఇక్కడ మన మండలంలో అయితే మన నియోజకవర్గంలో అయితే జరుగుతూ ఉంది. మనం ఎక్కడో అవసరం లేదు. ఉదాహరణ మనం ఇప్పుడు నడిచొచ్చిన గుజరాత్ రోడ్డు చూసుకుంటేనే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ కూడా బస్సులు కూడా పోనేటువంటి పరిస్థితుల్లో ఉన్న రోడ్డుని ఈరోజు ఎంత బాగా తీర్చిదిద్దారు అనేది ఒక్క ఉదాహరణ. ఎక్కడికో వెళ్ళి చూడాల్సింది, ఎవరో చెప్తే వినాల్సిందే లేదు. మన ముందు మనం నడిచొచ్చిన రోడ్డు చూస్తేనే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి నాయకులు కూడా మనందరం అండదండలు అందించాలి. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం, వారు కూడా పనిచేసే వారికే మరి నేను అవకాశం ఇస్తానని చెప్పిన ధర్మిల మరి ఎప్పటి నుండో పనిచేస్తున్నటువంటి రవి యాదవ్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. వారికి కూడా మనంత సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో కానివ్వండి ఎక్కడైనా సరే మనం అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి వారికి మన సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ